అర్థం కాలేదు బ్రదర్. అది ఇన్స్టాగ్రామ్లో చూసిన, యూట్యూబ్లో చూసిన, ఇన్స్టాగ్రామ్ ఐడి లేదు, ఒకసారి కొట్టి చూస్తే అట్లా వచ్చింది. ఎక్కడైంది మెడికల్ వచ్చేది? అదే ఈవెంట్ ఎక్కడ అయిపోయింది? ఈవెంట్ రామగుండంలో అయింది. ఎప్పుడు? థర్డ్కి. థర్డ్కి అయిపోయింది, చాలా మొన్ననే కదా. ఓకే ఓకే. థర్డ్కి అయిపోయింది, ఫోర్త్కు మెడికల్ అయిపోయింది. ఎట్లా జరిగింది మరి? ఎంతమంది వచ్చారు? 64 మెంబర్స్ వచ్చారు బ్రో ఆ రోజు. 64 వస్తే అంటే 100 మంది కదా అలాట్ అయింది మొత్తం? 64 64 వస్తే 20 మెంబర్స్ హైట్ చెస్ట్లో వేరు. 20 మెంబర్సా? ఓకే. 44 మెంబర్స్కి రన్నింగ్ పెట్టింది. 26 మెంబర్స్ కొట్టినాం. ఓకే. 26 కొడితే ఇంక అందులో 14 మెంబర్స్ ఫిట్ అయినాం. 14 మెంబర్స్. చూడు, 100 మందిని అలాట్ చేస్తే జస్ట్ 14 మెంబర్స్ అంటే 80% ఇన్నే గోవింద అయిపోయింది కాంపిటీషన్ అంతా. అవును. సో మనకు ఆ 80%లో మొత్తం 100 మార్కులు వచ్చినోడు, 110 మార్కులు వచ్చినోళ్ళు, 120 మార్కులు వచ్చినోళ్ళు కూడా ఉంటారు. ఉన్నారు. ఇప్పుడు ఈ 1470 మార్కులు 60 మార్కులు వచ్చినోడికి జాబు. అవును బ్రో. రియాలిటీ అట్లుంది. చాలా మంది మెసేజ్ చేసిర్రు నాకు, అంటే తక్కువ 0.1, 0.2, 0.3 మార్క్స్ బార్డర్లో క్వాలిఫై అయిన వాళ్ళు పోవన్నా. అరే యార్, అక్కడ ఫస్ట్ పోయి నువ్వు మెడికల్ క్లియర్ అయ్యే కదా, మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేయాలి కదా. అంతేలే. ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ అట్లా లైట్ తీసుకొని తక్కువ మార్క్, నాకు 21 నోటిఫికేషన్ అట్నే అయింది. ఒకటి హాఫ్ మార్క్, 0.7 మార్క్స్ ఎక్కువ వచ్చి క్వాలిఫై అయితే ఈ లైట్ తీసుకున్నాను. సీదా మెడికల్ కట్ ఆఫ్ చూసేసరికి బార్డర్లు ఉంది. అదే అప్పుడు అనిపించింది ఇట్లా మనం ట్రై చేసి ఇచ్చి పెట్టాలి, మెరిట్ రాకపోతే తర్వాత ఉంచుతాను. ఎట్లుంది గ్రౌండ్, ఎట్లుంది లేదా రామగుండం గ్రౌండ్? అంటే ఎట్లా అంటే బాగానే ఉంది బ్రో, కొంచెం ఓపికగా ఉండాలి, అంటే కొడతామనే నమ్మకం ఉండాలి, లేకపోతే మాత్రం అయిపోతుంది. ఎక్కడ, ఏ డిస్ట్రిక్ట్ మీది? నాది పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నాది. ఓకే, పెద్దపల్లి కరీంనగర్ మాది పక్కనే. అంటే నేను కోచింగ్ కరీంనగర్ ఇస్తున్నా స్టేడియంలో. ఓకే. ఎంత వచ్చినాయి మార్క్స్? నాకు 90 వచ్చింది, కరెక్ట్ 90. కరెక్ట్ 90 మార్క్స్. కేటగిరీ ఏంది తెలంగాణ? ఓబీసీ జనరల్. ఈజీగా వస్తుంది అయితే. నార్మలైజేషన్లో పెరగలే? నార్మలైజేషన్ తో మొత్తమే 90 అయింది. మొత్తం 90 అయిందా? 90 అయితే ఫస్ట్ 80 ఉంది. 80 ఉంటే ఫస్ట్ రెండు ప్రిఫరెన్స్లు ఏం పెట్టినావు? ఫస్ట్ మన ఇది సిఐఎస్ఎఫ్ ను సిఆర్పిఎఫ్ పెట్టినా. సిఆర్పిఎఫ్ వస్తుంది 99%. సిఐఎస్ఎఫ్ ఛాన్స్ ఉంది కానీ చెప్పలేము, సిఐఎస్ఎఫ్ కూడా రావచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం కట్ ఆఫ్ 90 కూడా లేదు సిఐఎస్ఎఫ్ మనకి. అది మ్యాక్సిమం అదే వస్తుంది సిఐఎస్ఎఫ్. ఇఫ్ ఇన్ కేస్ గట్టినే పోస్టులు తక్కువ ఉన్నాయి కదా, ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది. సెకండ్ ఫస్ట్ రెండు ప్రిఫరెన్స్లో సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ రెండింటిలో ఏదో ఒకటి వస్తుంది. అదే ఒకసారి మరి ఎట్లా వస్తారా అని మరి ఒకసారి. 99 కాదు, 100% వస్తుంది జాబ్ వస్తుంది. జాబ్కి ఏం డోకలేదు కానీ సిఆర్పిఎఫ్ అని వస్తుంది, సిఐఎస్ఎఫ్ అని వస్తుంది. రెండింటిలో ఏదో ఒకటి. కానీ నీకు ఎన్ని మార్కులు వచ్చి లాస్ట్ టైం 80 చిల్లర వచ్చింది. మా ఫ్రెండ్ సిఐఎస్ఎఫ్ ట్రైనింగ్ అయిపోయింది మొన్న, సేమ్ తెలంగాణ. మా దగ్గర కూడా సిఐఎస్ఎఫ్ ట్రైనింగ్ పిఓపి అయిపోయిన వాళ్ళకి డ్యూటీ పడ్డది ఇక్కడ రామగుండంలో. ఓకే, పడ్డదా? మొన్న లాస్ట్ నోటిఫికేషన్. లాస్ట్ నోటిఫికేషన్లో ఇక అట్నే ఉంటుంది. నెక్స్ట్ నోటిఫికేషన్, ఇప్పుడు నేను నెక్స్ట్ నోటిఫికేషన్ రాస్తా, అప్పుడు నువ్వు వస్తావు పిఓపి కంప్లీట్ చేసుకొని. ఎట్లా జరిగింది మెడికల్? ఎట్లా జరిగింది? సింపుల్ గా చూస్తుర్రా? మెడికల్ మంచిగా చూస్తారు బ్రో. సింపుల్ అని ఏం చెప్పలేము, ఆట అని చెప్పలేము, మంచిగా చూస్తారు. ఎట్లా తీసేసిర్రు ఫెయిల్ అయిన వాళ్ళు మెడికల్? 6/6లో ఇద్దరు తీసేసారు, వెరికోస్లో తీసేసారు, ఇంకోటి ఫ్లాట్ ఫోటు, ఇంకోటి ఇక్కడ ఒకటి బొక్క బయటికి వెళ్ళింది ఒక అనేది, అది తీసేసారు. చెవుల హోల్ ఉంది ఒక అనేది, ఇంకోటి ముఖాలంకర ఉన్న ఒకటి రాసిండు. ఒక ఆయనకైతే 2 కాళ్ళు సమానంగా లేవని తీసేసిండు. ఈ ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేస్తురా? చేస్తుర్రు, కంపల్సరీ చేస్తుర్రు. అందులో వేరా? అందులో పేరు ఒకళ్ళు వేరు, ఇట్లా పిన్నిస్ వెనకకి రాలే వాళ్ళకి. ఓకే. ఇట్లా మనకి క్లోజ్ ఓపెన్ కావాలి కదా, అది రాకుంటే అదే డైరెక్ట్ అన్ఫిట్ చేస్తా అన్నాడు. అన్ఫిట్ చేస్తా అంటే ఇక రీమెడికల్ రాయారంటే అన్ఫిట్ చేయనా రీమెడికల్ రాయనంటే రీమెడికల్ రాయమన్నాడు. ఇగో రీమెడికల్ అనేది 1% హోప్ అప్ప, జస్ట్ 1% అంతే. 100 మంది రీమెడికల్ పోతే 10 మంది కూడా మళ్ళీ ఫిట్ కాదు. అదే ఏదన్నా ఉంటే మనం ముందే చూసుకోవాలి, ఎందుకంటే 6 months టైం వచ్చింది మనకి. మార్చిలో ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇది అక్టోబర్. అవునవును. 6 నెలలనే మంచిగా గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకొని ఈ మెడికల్ చిన్నవి చూసుకోవాలి మనమే. ఇక ఓవర్ వెట్లా ఇద్దరిని పక్కకు పెట్టింది రీమెడికల్. ఎలా ఓవర్ వెట్లా
ఓవర్ వెయిట్లనా? ఎంత ఎంత ఉండాలన్నట? ఎంత నుంచి ఎంత ఉన్నారు? హైట్ తగ్గట్టు వెయిట్. నేను ఫస్ట్ నాది రన్నింగ్ కాకముందు హైట్ చేసారు ఫస్ట్ 72 వచ్చింది హైట్ వెయిట్. ఓకే. రన్నింగ్ అయిపోయినాక మళ్ళీ చూస్తే 68 వచ్చింది. పోయాం అంతా అంటే ఇక ఫుడ్ ఉండదు ఏముండదు పొద్దున కొంచెం నర్వస్ ఉంటుంది. 5K ఏం కొడతాము ఈ కిలో 2 కిలోలు డిఫరెన్స్ ఈజీగా వస్తుంది. 68 వచ్చింది ఇక నాదేమనలే. ఏం కాదు 65 50 ప్లస్ ఉంటే ఏం కాదబ్బా మరి 50 55 70 దాకా ఉన్నా కూడా ఏం కాదు. 70 దాకా ఉన్నా ఏం కాదు. ఇప్పుడు వాళ్ళు ఓవర్ వెయిట్ అంటే 70 ప్లస్ ఉన్నారేమో. 70 ప్లస్ ఉన్నారు బాగా వెయిట్ ఉన్నారు బాగా. రన్నింగ్ మంచిగా రోడ్ అయితే బాగానే ఉంది కదా? రోడ్ బాగానే ఉంది, కొంచెం ఎండ పెడతారు. ఇప్పుడు మనకి ఈవెంట్స్ ఎప్పుడు అయిపోతున్నాయి మొత్తం ఈవెంట్స్? మొత్తం ఈవెంట్స్ November 9కా 13కా అయిపోతుంది గర్ల్స్తో. డే ఇంకా 1 మంత్ ఉంది కదా ఇంకా? 1 మంత్ ఉన్నాయి. రామగుండంలో కూడా ఉన్నాయి కావచ్చు లాస్ట్ డేట్ వరకు. ఉంది. ఇప్పుడు ఈ మంత్ 22 వరకు బాయ్స్కి అయిపోతాయి రామగుండంలో. బాయ్స్కి అయిపోతాయి, తర్వాత గర్ల్స్కి మళ్ళీ. అలా రూమ్స్ ఉన్నాయా స్టే చేయడానికి? ఉన్నాయి, దాని ముంగట్నే ఉన్నాయి. 200కి పర్ డే. దాని ముంగట్నే ఉన్నాయా? ఇప్పుడు మనకి మెడికల్ ఎక్కడ చేస్తారు రన్నింగ్ అయిపోయినాక? అదే రోజు స్టార్ట్ చేసిరా తెల్లారా? ఆ రోజు ఒక 90% చేసారు బ్రో. బ్లడ్ మాకు ఆ రోజు బ్లడ్ యూరిన్ ఇది మన ఉంటాయి కదా ఎక్స్రే చార్ట్ అవి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని చేసిరు. అవి అందులో ఫెయిల్ అదే బ్లడ్ టెస్ట్ ఎక్స్రే కానీ ఎవరు ఓకే. ఆడికి రామగుండం హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చూసిర్రు. ఆ రిపోర్ట్స్ రానికి 1 డే టైం పడుతుంది. ఇక 1 డే టైం పడుతుంది అని మెడికల్ కూడా సగం చేసి సగం ఆపుతుండు. ఇక అది మెయిన్ కదా రిపోర్ట్లు. ఇక మెడికల్ 90% చేసిండు. తెల్లారిపోతే పోయేవరకు రిపోర్ట్స్ వచ్చినాయి. కలర్ బ్రైట్నెస్ ఈ మన ఐ రొటేట్ ఇది చేయించింది అంతే. ఇక మెడికల్ ఫిట్ అన్నాడు. సాయంత్రం తెల్లారి సెప్టెంబర్ సాయంత్రం దాకా ఉంచుకుంటాను బ్రో. అదే పని ఎంత మా ఒక ½ an hourలో అయిపోయింది. 9కి రమ్మన్నారు, పొద్దున్న 9కి రిపోర్ట్ చేయమన్నారు. ఉండాలి మనం 10 వరకు మెడికల్ కంప్లీట్ అయింది 1 hourలో. ఓకే. ఇక ఫైల్స్ అన్నీ తీసుకొస్తారు వాళ్ళు, అన్ని సిస్టంలో అన్ని ఎంట్రీ చేస్తారు. రీమెడికల్ వాళ్ళవి అవి ఎంట్రీ చేస్తారు. ఫిట్ అయిన వాళ్ళు ఎంట్రీ చేసి అవన్నీ వాళ్ళ మేజర్లు వస్తారు, వాళ్ళ సైన్స్ తీసుకుంటారు. ఇక ప్రతిదానికి కెమెరాతో ఫోటో తీసుకుంటారు. వెయిట్ చేయించి కూర్చోబెట్టి పంపిస్తారు. ఇక ఫస్ట్ రీమెడికల్ వాళ్ళని బయటకు పంపిస్తారు, తర్వాత మెడికల్ ఫిట్ అయిన బయటకు పంపిస్తారు. ఇప్పుడు నీకు October 3 కదా నీది? October 3కి అయినది. నిన్న మెడికల్ అయిపోయింది. మొన్న అయిపోయింది. 6వ తారీఖు అది 6 కదా మర్చిపోయినా. 4కి మెడికల్ అయిపోయింది. నువ్వు నాకు మెసేజ్ మొన్న చేసినావా? నిన్న చేసినావా? ఓకే ఓకే. నేను అందుకే చెప్తున్నా చాలా మంది, కానీ ఎవరు బిజీ ఉన్నారు అబ్బా. ఇంకా ఈవెంట్ ఇంకా అయిపోలేదు కదా, చాలా మంది ఇప్పుడిప్పుడే పోతుంది కదా. అవునవును. కొంచెం పెడతా ఎవరికైనా యూజ్ అవుతుంది అట్నే రామగుండం పోయిన వాళ్ళకి. టెన్షన్ పడతారు కదా. కానీ 100 మందిలో 60 మంది అంటే ఈయన 40 మంది పోతే మరి 14 మెంబర్స్ అంటే కంపేర్ టు 2023 నోటిఫికేషన్ ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది. మరి 6 నెలలు గ్యాప్ ఇవ్వడం వల్ల కాంపిటీషన్ తగ్గిందా, వేరే జాబ్లో వెళ్ళిపోయారో తెలియదు. కానీ అసలు ఇప్పుడు ఈసారి మెడికల్ వెళ్ళిన వాళ్ళకు 90% జాబ్స్ వస్తాయి. మెడికల్ చెస్ట్ అయితే హైట్ వచ్చినా కూడా 170 వచ్చినా 170 చేంజ్ అవుతారు కదా బ్రో. 171 170 పాయింట్ ఇట్లా వస్తారు కదా, వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కోల్పించాను. ఇగో హైట్ అనేది వాళ్ళు ముందే చెప్పారు 170 అని. నువ్వు 170 ఉండాల్సిందే. ఆ చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేది కాకపోతే మనకి ప్రాబ్లం అవుతుంది. ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ అంటే నీకు ఏం ప్రాబ్లం లేదు. మంచిగా నువ్వు ఇంకో 20 km 30 km లాంగ్ రన్ ఉంటున్నా నీకు ఏం ఉండదు బ్రీతింగ్ ఇష్యూస్ అని వాళ్ళు ముందే చూస్తారు. మెడికల్ కూడా తీసేస్తుర్రు అంటే మనకేనా అయ్యాం కదా. కలర్ బ్లైండ్నెస్ ఉంది, సైట్ ఉంది, మెడికల్ ఉంది, పోయి BSF లోకి వస్తే నీకు ఎట్లుంటుంది ప్రాబ్లం కదా. మా ఫ్రెండ్ హైట్ వచ్చిండు ఫస్ట్, మళ్ళీ అటు కూర్చోబెట్టినాక మళ్ళీ పిలిపించిండు. మళ్ళీ కొడితే 169.3 వచ్చింది. తీసేసిండు ఆయన. 0 పాయింట్ అలా ముందే కరెక్ట్ చెక్ చేయాలబ్బా. ఫెయిల్ చేయాలి ముందే. వీళ్ళు కూడా బయట చూసుకోవాలి కరెక్ట్ బార్డర్లు ఉంటే పోవద్దు. అంటే 170 ఉంటే పోతే ఏం కాదు, కానీ ఈ 169 పాయింట్లలో ఉన్న వాళ్ళు పోవద్దు. పొయ్యి వేస్ట్ అంత దూరం పోయి. ఆయన పోలీసు అప్పుడు కానిస్టేబుల్ హైట్ వచ్చింది, అది కూడా చూపించింది. అక్కడ చూపించినా కూడా ఎక్స్పీ చేయలే. కానిస్టేబుల్ హైట్ వేరు కదా, అది 170 కాదు కదా. అంటే అప్పుడు ఉంటుంది కదా అది సంథింగ్ 169 167 ఏమో ఉంటుంది కానిస్టేబుల్. దీనికి వేరు. అంటే మనకు ఎంత హైట్ వస్తుందో అది దాంట్లో రాస్తారు కదా బ్రో. రాస్తారు. అది అక్కడ చూపించి 171.5 ఉన్నాడు. అక్కడ చూపించింది. అది చూపించిన కూడా ఎక్స్పీ చేయలే
బయటకి పంపించి నువ్వు అక్కడ చూపించినంత మాత్రం అది నడుస్తా, వాళ్ళు చెక్ చేస్తారు కదా, అలా అలా ఉంటుంది కదా దానికి అక్కడ. ఒక ఘోరం ఇస్తారు బయట అయితే. నీకు తెలుసు నిన్ననే దాదాపు ఒక 7-8 మెసేజ్లు వచ్చినాయి, అన్న హైట్లో పోయినా, అన్న చెట్లు పోయినాయి. మీ బ్యాచ్ వాళ్ళు ఎవరో తెలియదు కానీ మీరు బాగా స్టిక్ చేస్తారు అన్న అని మెసేజ్ చేసారు చాలా మంది. చేతురు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు బ్రో? పెద్దపల్లి లోకల్? పెద్దపల్లి లోకల్ మాది. కరీంనగర్లో ఉంటా. కరీంనగర్ ఎంతమంది మనోళ్ళు ఉన్నారు ఎవరన్నా క్వాలిఫై అయిన వాళ్ళు? ఉన్నారు, అంటే మేము ముగ్గురం ఫిట్ అయినాం ప్రజెంట్. ఒకటి మెడికల్ ఫిట్ అయితే ఏం ఏం చేయాల్సిన అవసరం లేదు బ్రో. ఇంకో నెల 15 రోజులు కొంచెం మెడికల్ అంటే జాబ్ వస్తుంది ఎట్లాగో, ట్రైనింగ్ లోపు కొంచెం ఎంజాయ్ చేయకుండా తిరగకుండా అది చూసుకో, మళ్ళీ ఏమైనా దెబ్బలు తాకించుకొని ఆడిపోయి మళ్ళీ అక్కడ మెడికల్ ఉంటుంది. అంటే అదేమో నార్మల్గా చేస్తారు అక్కడ. ఏమైనా మేము మళ్ళీ ఇక్కడ ఏమైనా ఎంజాయ్ చేసి అది చేసి దెబ్బలు తాగించుకొని ఆడికినాం అనుకో, వాడికినాక వాడు ట్రైనింగ్ యాక్సెప్ట్ చేయకుండా నిన్ను ఫోన్లో పెట్టింది అనుకో, ఇష్యూ అవుతుంది. వస్తుంది కదా అని హ్యాపీనెస్ ఎంజాయ్ చేయకుండా అన్ని మూసుకొని సపరేట్ ఇంట్లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయి, ఎందుకంటే నీకు టైం ఉండదు లైఫ్లో. ఇప్పుడు వేరే ఎగ్జామ్ ఉంది ఇంకా, దానికి వచ్చిన రాసుకోగానే ఇప్పుడున్న టైం మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి కొంచెం ఎంజాయ్ చేసి అన్ని చూసి పో, ఎందుకంటే మళ్ళీ పోయినామంటే 1 year ట్రైనింగే ఉంటుంది, మధ్యలో 15 days వస్తావు. జాబ్కి ఎక్కిన తర్వాత ఇప్పుడు మా అయితే 3 నెలలకు ఒకసారి వచ్చు, 15 రోజులు నెల రోజులు ఉండిపోతావు. మరి అందుకోసమే ఉన్న టైం ఫ్యామిలీతో స్పెండ్ అయ్యి దోస్తులతో తర్వాత ట్రైనింగ్ పోయి 6 months ట్రైనింగ్ పోయి తర్వాత 15 days నువ్వు ఎంతనన్నా తాగుతుంది. కానీ ఇప్పుడు ట్రైనింగ్ పోయేదాకా మాత్రం మెడికల్ ఫిట్ అయింది కానీ కొంచెం చూసుకో, హెల్త్ చూసుకోకంతే. ఎందుకంటే ఇట్లా జరిగింది ఒకసారి, ఒకళ్ళకి జరిగింది, జాబ్ వచ్చింది కదా అని ఆర్మీ జాబ్ డిఫెన్స్లో ర్యాలీ కొట్టి అది చేసి ఆయన వేరే చేసుకుంటూ ఉన్న జాబ్ బీకింది హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. అట్లా అందుకోసమే మంచిగా చూసుకోకంతే. ఓకేనా, ఉంటా మరి. మీ పేరు అడుగుండొచ్చు కదా? రాజ్ కుమార్. రాజ్ కుమార్ సేవ్ చేసుకుంటా. ఓకే బ్రదర్, ఓకే థ్యాంక్ యూ.